ప్రైజ్ ది లార్డ్ అండి. భద్రాద్రి కొత్తగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. భద్రాద్రి కొత్తగూడెంలో మరి పోయిన నెల జూలై నుంచి అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు 2వ శనివారం జరుగుతుంది. మరి ఈ నెల ఆగస్ట్ నెలలో 2వ శనివారం అనగా ఆగస్ట్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్ అయిన భద్రాద్రి కొత్తగూడెంలో మరి ఈ ఆరాధన అద్భుతంగా జరగబోతుంది. రండి, మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని మీ కుటుంబాలను ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ఆగిపోయిన మీ జీవితాలను తిరిగి మరి అద్భుతంగా నడిపించడానికి ఈ తైలాభిషేక ఆరాధనలు ఎంతో తోడ్పడుతున్నాయి. మీ జీవితాలు కట్టబడబోతున్నాయి, మీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. కలిసి ప్రార్థిద్దాం. మరి దేవుడు తప్పక అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మరి దైవ సేవకుడు మరి చేతులెత్తి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అలాగే అనేకమైన సమస్యలు, బంధకాల నుంచి మరి బాధపడుతూ చాలా వేదనతో గురైన వారందరి కొరకు మరి ప్రతి సమస్య కొరకు ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా ప్రభు అనేకమైన కార్యాలు మరి జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో మిమ్మల్ని కూడా ప్రభు బలపరచనై ఉన్నారు. అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్. అలాగే విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. విజయవాడలో మరి ఆగస్ట్ 12వ తారీఖు అనగా 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కందుకూరి కళ్యాణ మండపం నందు జరగనై ఉంది. ఇంతకు ముందు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగి ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల మరి తిరిగి కందుకూరి కళ్యాణ మండపంలో ఈ ఆరాధన జరుగుతూ ఉండగా జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం నందు విజయవాడలో ఈ తైలాభిషేక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తోడుకొని రండి. అనేకమైన కార్యాలను మరి మనం చూడబోతూ ఉన్నాం. కలిసి మరి ప్రార్థన చేద్దాం. మన కుటుంబ చరిత్రను మార్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరికైనా మరి అడ్రస్ ఒకవేళ మీరు ఏదైనా అడ్రస్ తెలియని ఎడల మరి కింద ప్రేయర్ టవర్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మరి ప్రార్థన బృందం మీతో మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా ఆదరించబడుతున్నాం కదండి. నెమ్మదిని, సమాధానాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇలా ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానించడం ద్వారా అనేకమైన కార్యాలను మన జీవితాల్లో మరి చూస్తూ ఉన్నాం. ఇంకను కూడా బలంగా ముందుకు సాగుదాం. ప్రతిరోజు మరి మీరు మాకు పంపిస్తున్నవా మరి ప్రార్థన విజ్ఞాపనలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ప్రభు ఖచ్చితంగా మరి కార్యం చేయగల దేవుడే ఉన్నారు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఇలాగనే మానక ప్రార్థిద్దాం, దేవుని మాటలు ధ్యానిద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మరి మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రభు ఇస్తానని ఈ ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం చేస్తుండగా ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా అవమానాలతో కృంగిపోయిన జీవితం, చాలా వేదనతో ఉన్న జీవితంగా మీ జీవితం ఉండొచ్చు. చాలా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అయితే మీ దుఃఖం అంతా ప్రభు చూస్తున్నారండి. అందుకనే మరొకసారి మరి మిమ్మల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, మనలందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ప్రభు ఈ చక్కని ఉదయకాల సమయంలో మరి మనందరికీ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలాసార్లు అనుకోవచ్చు, నేను అన్ని విషయాల్లో సరిగ్గా ఉన్నాను, అందరినీ ప్రేమిస్తున్నాను, మరి చాలా
నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా ఉన్నాను, అయినప్పటికీ ఏంటి ఈ అవమానం, ఏంటి ఈ నింద, చేయని తప్పుకి ఏంటి పోరాటం, ఎందుకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నానని చాలా మరి వేదన పడుతూ ఉన్నారనుకుంటా, బాధపడుతూ ఉన్నారనుకుంటా. మనుషులు మనల్ని అవమానపరిచేవారండి, కానీ చూడండి నమ్మదగిన దేవుడు మనతో ఉన్నారు. మనం నమ్ముకున్నది మరి మనము ఆశ్రయిస్తున్న దేవుడు ఎప్పటికి కూడా మనల్ని మోసం చేయరు. మరి ఎప్పుడు కూడా తన బిడ్డలైన వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఆలోచన కలిగిన దేవుడే ఉన్నారు. ఎవరు మరి మోసం చేసినా, ఎవరు అవమానపరిచినా, ఎవరు మరి మనల్ని చాలా వేదనకి గురి చేసినా ప్రభు అన్నిటినీ చూస్తూ ఉన్నారు. ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం కదండి, ఏది కొలుస్తామో ఆ కొలతతోనే కొలవబడతాం. అందుకనే చాలా జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏమన్నా ఏమి చేసినా, మనల్ని ఆయాసపరిచిన, బాధ పెట్టినా మనం మాత్రం మన ప్రార్థన జీవితంలో ఆగిపోకుండా ప్రార్థిస్తూనే మరి చక్కగా ప్రభు పైన ఆధారపడుతూనే వెళ్ళాలండి. మనము ఎవరో ఏదో అన్నారని మన నీతిని, మన యథార్థతని కోల్పోకుండా మనము నిలబడితే ప్రభు మరి మనం ఎక్కడైతే అవమానపరచబడ్డామో, ఎక్కడైతే నిందలు పడ్డామో, ఎక్కడైతే ధృవీకరించబడ్డామో ఆ స్థలంలోనే ఘనముగా ప్రభు మనల్ని గొప్పగా నిలబెట్టబోతూ ఉన్నారు. గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా ప్రభు ఉంచబోతూ ఉన్నారండి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు చాలా చక్కగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకుని ధైర్యంగా ఉండండి. ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఇదిగో మీ అవమానాలన్నిటినీ కూడా ప్రభు మరి అద్భుతమైన రీతిలో గొప్పగా మరి అవమానానికి ప్రతిగా మరి దేవుడు ఆ అద్భుతమైన రీతిలో చక్కగా మరి వాటినన్నిటిని తొలగించి గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. ఆమేన్. అవమానాలన్నీ కూడా పూదండలుగా మార్చబడబోతున్నాయి. దుఃఖము మరి వేదన, బాధ, కన్నీళ్ళంతా కొట్టివేయబడి అద్భుతమైన రీతిలో ప్రభు దుఃఖమంతటిని తొలగించి సంతోషకరంగా ఉంచబోతున్నారు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం చేత పట్టుకుందాము. ఎలాంటి విషయంలో బాధపడుతున్నా, ఎలాంటి విషయంలో దిగులు పడుతూ ఉన్నా మరి ఇక నుంచి ఈ వాగ్దానాన్ని పట్టుకొని వాటినన్నిటి విషయంలో మరి మనకున్న వేదనకి బదులుగా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ప్రభు ఇదిగో నిన్ను బలముగా నడిపించడం కొరకే, నిన్ను గొప్ప చేయడం కొరకే అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును కాక. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అవమానపరచబడ్డ దగ్గరే రెట్టింపు ఘనతనిస్తానని మాట్లాడినందుకు మీకు స్తోత్రం అయ్యా. నీ అవమానం రెట్టింపు ఘనతగా మార్చబడునని అయా చక్కని వాగ్దానము చేత మమ్మల్ని బలముగా నడిపిస్తూ ఉన్నారు. అయా నేను నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడో కాదు, తృణీకరించే దేవుడో కాదు, మోసం చేసే దేవుడో కాదు. ఎన్ని అవమానాలు వచ్చినా మమ్మల్ని మేము తగ్గించుకొని మా ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో ఇంకా ముందుకు సాగితే మమ్మల్ని రెట్టింపు ఘనతనిచ్చి ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. అయా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే చెయ్యని తప్పుకి, అయా చెయ్యని వాటికి అవమానపరచబడుతున్నారు, వేదన పరచబడుతున్నారు, చాలా దుఃఖముతో ఉన్నారు, వారందరినీ చూస్తున్నావయ్యా. చూస్తున్న దేవుడవై ఉన్నావు. వారికి ఉన్న ప్రతి దుఃఖం మీరు కొట్టివేయండి అయా. అలాగే ఎంతమంది అయితే అయా ఇదిగోండి దేవుణ్ణి ఎరిగి ఉన్నారని ఎన్నో అవమానాలు ప్రభా ఇదిగోండి ప్రభా ఈ లోకము ద్వారా చాలా తృణీకరణ, సొంత వారి దగ్గర నుంచి తృణీకరణ, చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారయ్యా. ప్రియులందరినీ మీరు దర్శించండి. ఎవరి ముందైతే అవమానపరచబడి ఉన్నారో వారి ఎదుగున రెట్టింపు ఘనతనిచ్చి గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలు, పోరాటం నుంచి విడుదల చేయమని వేడుకున్నాం. ఇదిగోండి ఏ విషయంలో బాధపడుతున్నా అయ్యా మీ చేతులకు అప్పగిస్తూ ముందుకు సాగే కృపలోనికి నడిపించమని వేడుకున్నాం. అలాగే చేసిన ప్రయత్నాల్లో, పనులన్నింటిలో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, మీరే అద్భుతం జరిగించమని వేడుకున్నాం. ఈ రోజంతట్లో ప్రభా ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. మీ పైన ఆధారపడుతూ ఉండగా బిడ్డల పక్షాన మీరు ఉండండి. యుద్ధము చేయండి, నడిపించండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, దీవించబడుదురు గాక. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఆయా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించమని వేడుకున్నా. నీ కృప చేత నింపమని వేడుకుంటున్నా. అలాగే ఎంతమంది బలహీనంగా ఉండండి, బలమైన శక్తి చేత నింపండి. మంచి
ఆరోగ్యము, కృప, క్షేమము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఎంతమంది అయితే యవనస్తులు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి అయ్యా నీ దయను ఉంచండి, గొప్పవారగుదురుగాక. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు అయా ప్రభ ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో అద్భుతం జరిగించండి. అనాథులను, వృద్ధులను, విధవరాలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరిపైన నీ ప్రత్యేకమైన దృష్టి ఉంచుతూ బలముగా నడిపిస్తూ నీ బలమైన కార్యాలు జరిగిస్తూ రమ్మని అయ్యా నమ్మకమైన వారి గుండా కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.